అందరికీ నమస్తే. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అమరావతికి సంబంధించి ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. బేసికల్ గా చంద్రబాబు వ్యూహం ఏంటని అందరికీ తెలుసు. పైకి అందరికీ అమరావతి గురించి ఒక చట్టం కనిపిస్తుంది, కానీ దాని వెనక పొలిటికల్ గేమ్ ఏంటి? అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం వెనక చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ మామూలు కాదు. రాజధాని నిర్మాణం కోసం చేసిన ప్రయత్నమేనా, లేకపోతే ప్రత్యర్థుల రాజకీయ భవిష్యత్తుకు వేసిన చెక్మేటా అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక లీగల్ లాక్ ఏంటంటే గేమ్ అంతా ఇక్కడే ఉంది. 2019 నుంచి 24 వరకు అమరావతి పనులన్నీ ఆగిపోయాయి. ఎందుకు? ప్రభుత్వం మారింది కాబట్టి. చంద్రబాబు ఆలోచన ఏంటి అంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. అందుకే ఆయన కేవలం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి వదిలిపెట్టలేదు, ఏకంగా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించారు. సో దీనివల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా మీకు? రేపు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని మార్చాలి అన్నా ఆపాలి అన్నా అది రాష్ట్ర పరిధిలో ఉండదు. పార్లమెంట్ చట్టాన్ని మార్చడం అంత ఈజీ కాదు. ఇది ఆయన వేసిన లీగల్ సేఫ్ గార్డ్ లాంటిది. అర్థమైంది కదా? ప్రత్యర్థుల్ని ట్రాప్ లో నెట్టేయడం ఎలా అంటే ఈ బిల్లు ద్వారా వైసీపీని ఇరకాటంలోకి నెట్టారు చంద్రబాబు. పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకిస్తే వైసీపీ అమరావతికి రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం అనే ముద్రయొచ్చు. ఒకవేళ మద్దతిస్తే చంద్రబాబు విజయాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది. సో అటు వెళ్ళినా ఇటు వెళ్లిపోయినా రాజకీయంగా చంద్రబాబుకి మైలేజ్ వచ్చేలాగా ఆయన పక్కా స్కెచ్ వేశారు, పావులు కదిపారు. 50 పార్టీల మద్దతు సంపాదించడం పార్లమెంట్ లో అంటే అమరావతి అనేది ఒక ప్రాంత సమస్య కాకుండా ఒక దేశ స్థాయి అంశం అని చెప్పకనే చెప్పేశారు. ఇక నెక్స్ట్ ఎకనామిక్ మైండ్ గేమ్. చంద్రబాబు డిఫెన్స్ అంటే కేవలం రక్షణ మాత్రం కాదు, ఇది ఒక ఫినాన్షియల్ అటాక్ లాంటిది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి 56,000 కోట్ల నిధులు తీసుకురావడం అంటే ఆ సంస్థలు కూడా అమరావతిలో భాగస్వాములు అయ్యాయని కదా. అంటే ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రెషర్ గ్రూప్ ని క్రియేట్ చేశారు. ఇది ఒక నగరం మీద ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకుల అగ్రిమెంట్లు ఉన్నాయి అనుకోండి, ఏ రాజకీయ పార్టీ కూడా ఆ ప్రాజెక్టు టచ్ చేసే ధైర్యం చేయలేరు. సో చంద్రబాబు పాలిటిక్స్ అంటే ఒక విజన్ అని అందరూ అనుకుంటారు, కానీ కాదు. ఆ విజన్ చుట్టూ ఆయన ఒక రక్షణ కవచం అల్లుతారు. ప్రత్యర్థులు 3 రాజధానుల మ్యాప్ గీస్తుంటే చంద్రబాబు మాత్రం ఎప్పటి నుంచో అమరావతి చుట్టూ చట్టబద్ధత అనే ఒక ఇనుప గోడ కట్టేశారు. నగరం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, రాజకీయ వారసత్వాన్ని పదిలం చేసుకోవడానికి వేసిన ఒక పెద్ద బిగ్ గేమ్ ప్లాన్. క్వశ్చన్ ఏంటంటే ఈ చదరంగంలో ప్రత్యర్థులు నెక్స్ట్ స్టెప్ వేయగలరా, లేకపోతే బాబు వేసిన ఈ లీగల్ ట్రాప్ లో చిక్కుకుపోతారా?